6 సంవత్సరాలు అవుతుంది సినిమా, ఎన్టీఆర్ సినిమా దేవరా. కానీ ఇప్పుడు 3 షోలు చూశాను. 3 షోలలో సెకండ్ షో కొత్త సించేసింది. సినిమా బాగుంది, బ్యాగ్ పడి షిట్ కొట్టింది. ఇండస్ట్రీలో సినిమా రెచ్చిపోయిద్ది. ఒక పవన్ కళ్యాణ్ కాదు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ కాదు, ఒక అల్లార్జున్ కాదు, మా ఊరు తుర్కంపల్లి సాక్షి చదువుతారు. 9 రోజులు ఎవరైతే సాక్షి చదువుతారు తుర్కంపల్లి సాక్షిగా. సినిమా పెద్ద కొట్టింది, బ్యాగ్ పడి షిట్ కొట్టింది. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్ తోపు, కింద పైన ఊపు, మా ఇంటర్నెట్ తోపు, ఎవరు ఆపలేరు బాబు. బాబు బాబు సీఎం బాబు, సీఎం 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 సీఎం. చెప్పన్నా, మూవీ చాలా బాగుందన్న. ఎన్టీఆర్ చూసి 6 ఏళ్ళు యాజ్ ఎ సోలో హీరోగా సినిమా ఉందన్న. అసలు మామూలేదు. ఆఫ్టర్ ఆచార్య అట్ట బాబిన తర్వాత కోటాల శివ కొట్టి చూపించాడన్న. మగాడు అన్నాడు, కొట్టాడు, గట్టికి ఇచ్చాడు. సెకండ్ హాఫ్ అన్న, ఫస్ట్ హాఫ్ దేని దాందే అన్న, దేని దాని చెప్పలేమన్నా, దేని దాందే. ఫస్ట్ హాఫ్ అంతా ఒకలా వెళ్తే సెకండ్ హాఫ్ అంతా ఇంకోలా వెళ్ళింది. కానీ క్లైమాక్స్ 40 మినిట్స్ మాత్రం అన్న అరాచకం, అసలు చెప్పలేము. అసలు ఇంకా మాకు మామూలు కూడా సినిమా దాంతో బక్కడు విజయం అనిరుద్ధ్ సాగు కొట్టాడు అంతే. అసలు మామూలేదు. పాటలన్నీ బాగున్నాయి. ఎన్టీఆర్ డ్యాన్స్ చెప్పాలన్నా తెలిసిందేగా. ఎట్లా వేసాడు, ఎంత బాగా వేసాడు అన్న, చెప్పలాగా. ఎన్టీఆర్ డ్యాన్స్ బాగా వేసాడు. ఆఫ్టర్ రాజమౌళి తర్వాత సినిమా హిట్ అయిందన్న, మామూలుగా ఉండదు. ఆ మిత్ అనేది ఎన్టీఆర్ బ్రేక్ చేసాడు, చూపించాడు కూడా సెంటిమెంట్. దాని రాజమౌళి కొడుకు కార్తికేయ ఆల్రెడీ ట్విట్టర్లో పెట్టాడు, థ్యాంక్స్ టు ఎన్టీఆర్ అని. సో సినిమా అదిరిపోయింది అన్న, చెప్తున్నాగా. వెయిట్ ఫర్ పార్ట్ 2 అన్న చెప్పాలంటే. థ్యాంక్స్ సార్. అలా చూడొచ్చు, ఇక్కడ చాలా రోజుల తర్వాత ఒక పండగ వాతావరణం. 6 ఇయర్స్ అయింది ఇలాంటి పండగ చేసుకుని మేము. 6 ఇయర్స్ అయింది. డై హార్ట్ ఫ్యాన్స్ ఇక్కడ, ఫ్యాన్స్ కాకుండా చాలా మంది ఉన్నారన్న, నాలాంటి చాలా మంది ఉన్నారు. 6 ఇయర్స్ నుంచి మేము ఆటోతో వెయిట్ చేసాం. 6 రోజుల తర్వాత ఫుల్ మీల్స్ సినిమా మొత్తం ఆ పెద్ద మా అన్న ఎన్టీఆర్ ఒక్కడే నడిపించాడు. సినిమా మొత్తం ఆయన భుజం మీద ఆయన ఒక్కడే నడిపించాడు. ఒక్కడే చెప్తున్నా, ఆయన తర్వాత ఈ సినిమా ఆయనే కనుక లేకపోతే ఈ పాత్ర ఎవ్వరు చేయలేరు. జ్ఞానతో మాసే కాదన్నా, ఫ్యాన్సర్ దేవుడు అన్న. మొన్న అక్కడ ఏదైతే వరదలు వచ్చినాయి, మొట్టమొదటిసారిగా ఫస్ట్ ₹1 ఇచ్చింది ఏకైక హీరో మా అన్న జూనియర్ ఎన్టీఆర్. ఆయన తర్వాత చాలా మంది ముందరకు వచ్చారు. ఆయన తర్వాత చాలా మంది ఆదర్శంగా ముందరకు వచ్చారు. ఈయన బట్టి ఆలోచించాలి. ఆయనకి ప్రజల బట్ట కానీ తాతగారి తర్వాత ఆయనకి ఎలా వస్తుందో మీరు ఆలోచించాలి. కాబట్టి ఒకటే చెప్తున్నా, సినిమా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు, ముసలి మొత్తగా అందరూ చూడొచ్చన్న. ఒక్కళ్ళిద్దరం కాదు, ప్రతి వాళ్ళు చూడొచ్చు. అందరూ
సావగొట్టాడు. 23 years తర్వాత రాజమౌళి సెంటిమెంట్ని బ్రేక్ చేశాడు ఎన్టీఆర్. సినిమా చాలా బాగా సూపర్ ఉన్నాయి, సాంగ్స్ సూపర్ ఉన్నాయి, క్లైమాక్స్ చూసి సూపర్ ఉంది. మాకు బ్లాక్ బస్టర్ బొమ్మ అంతే. అన్న సినిమా నా నిమిషం వెళ్ళాం తర్వాత వెళ్ళాం. సినిమా చేసిన మా గొంతు పోయింది కానీ సినిమా అలాగే ఉన్నది. సంవత్సరాల ఎన్టీఆర్ చూడగా నీకు ఏమనిపించింది? మళ్ళీ కొత్తగా వచ్చినది మా సిస్టమ్ అలాగ వచ్చింది సినిమా. అది ఎప్పుడో 20 సంవత్సరాలకి చూసి మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం సినిమా. ఇంత దేవర అది దేవర సింగమలే సినిమాతో కత్తి చేసుకొచ్చారు. ఇప్పుడు దేవరాబాద్ నగరకాల కత్తులు నగరకాల మనుషులు ఉన్నారు. ఈ సినిమాతో ఒక్కొక్కరు నడుకుతుంటే సముద్రంలో ఎర్రపాత్ర నడుకుతుంటే సముద్రం నుంచి చేపలు వస్తుంది. నడుకుతుంటే మామూలుగా సినిమా అల్లడుతున్నది. బొగుబట్టు దారి మీద సినిమా మన మామూలుగా లేదు. మొత్తం పాఠాలు థ్యాంక్ యూ డైరెక్టర్. ఈ సినిమా రిలీజ్ చేసినందుకు ఈ టైంకి 6 సంవత్సరాల తర్వాత జూనియర్ ఇండియాని చూస్తున్నాం స్క్రీన్ మీదకి. ట్రిపుల్ వచ్చాడు కానీ సింగిల్గా తీసింది ఈ సినిమానే. థ్యాంక్ యూ డైరెక్టర్. కానీ ఈ సినిమా బాగా ఆడిద్దాం నమ్మకంతో ఉన్నాం.